ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు పెడుతున్నటువంటి మీటింగ్లో ప్రత్యేకంగా నేను మాట్లాడవలసింది మా మండలానికి సంబంధించినటువంటి సూర్పని రామకృష్ణ అనే గత కాలంలో మండలానికి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు కొట్టి సత్యనారాయణ గారు. ఆయన నా కష్టసుఖం ఏదో నేను కొట్టి సత్యనారాయణ గారి విషయంలో మాట్లాడితే ఆయన ఏయో ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఆయన ఈ మండలానికి ఏ రకమైన వైస్ ప్రెసిడెంటో ఎలా నగ్గాడో, అలాగే నీలాద్రిపురం పక్కనున్న గ్రామంలో వాటరు వర్షపు నీరు అవనాయి, అలాగే వాడికి నీరు అవనే ఉండే, ఆ ట్యాంకులో మిగిలిన నీళ్ళు ఉండే, ఎప్పుడు కూడా డ్రైన్ పుట్టింది. మేము ఎరిగేటప్పటికే నీళ్లు తమ్మలగుంటలోకి వెళ్ళటం అనేది ఎప్పుడూ ఉంది అది భూమి మీద. అటువంటి డ్రైన్ని వారం రోజులు స్తంభింపజేసేసి నీలాద్రిపురం మునిగిపోయేలా చేసి, అలాగే శివాలయం అక్కడ పరమేశ్వరుడు ఉంటే పరమేశ్వరుడు గుళ్ళో మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేలా చేసినటువంటి గొప్ప ఘనత సాధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ అతను. మండలానికే వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. అది అలాంటి వ్యక్తికి కొట్టి సత్యనారాయణ గారు. నేను వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, వెనకమాల ఊరు మునిగిపోతుంది, మీరు ఉప ప్రెసిడెంట్ చేస్తున్నారు, మీరు మండలానికి ఇది కరెక్ట్ కాదని కొమ్ముడు వెళ్ళి నేరుగా మాట్లాడితే మేము వస్తాను అడుగని మా గ్రామం వచ్చి ఇదే కరెక్ట్ మాది, మీ నీరు మాకు రానేమో, మరి తాడేపల్లిగూడెం వచ్చే వర్షపు నీరు, తాడేపల్లిగూడెం వచ్చే వరద నీరు ఎలా వస్తుంది? పైన ఉన్న కడెత్త కాడి నుంచి రావట్లేదు నీళ్లు. అటువంటి నీళ్లు ఆపేసినటువంటి మహా పుణ్యాత్ముడైనటువంటి మన మండల వైస్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు మాట్లాడే మాటలో మేము నష్టపోలేదా? మా నష్టాలు మేము చెప్పాం, తప్పే ఉంది ఇందులోనూ. కొట్టి సత్యనారాయణ గారిని కష్టపడి పనిచేసాం 3 సంవత్సరాలు, పదవే లేకపోయినా సరే ఆయన జాయిన్ అయినాడు, ఎంటర్ అయ్యాం. ప్రతి ఖర్చు నేను గ్రామంలోనే పెట్టుకున్నాను. నేను నష్టపోయాను, నా నష్టానికి నేను ఏదో చెప్పాను. నష్టాన్ని చెప్తే ఈయన పని ఏంటి? ఈయన పేరు ఎత్తానా, ఈయన ఊసి చెప్తానా? ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? ఈ రామకృష్ణ అన్న ఆయన ఏంటి? ఈయన సాధించింది ఘనత. ఒక ఊరు మొలకబెడుతున్నా శివరాఖరికి నేను మొత్తం బస్సు మా ఊరు చేరు మాది అంటున్నావు కనుక నీళ్లు రానివ్వకపోతే మా ఊళ్ళో ఉన్న రోడ్డు మాదని నేను బస్సులు మొత్తం కొమ్ముడు పోలను అందరినీ కూడా ఖండించి పడితే ఆపేశాను. ఆపేస్తే అధికారులు అందరూ వచ్చి తెల్లారి ఆ దారి మార్గాన్ని నీళ్లు తీసి గ్రామానికి ఉపశమనం ఇస్తేనే కానీ దారి తినలేనివాటి నాయకుడు నేను. కొట్టి సత్యనారాయణ గారి వాళ్ళు నష్టపోతే నేను మాట్లాడితే నీకు పని ఏంటయా రామకృష్ణ? నీకు పని ఏంటి? నేను నష్టపోయాను. నేను జీజీఎంప్ గ్రాంట్ 15 లక్షలు ఇచ్చారు నాకు. ఆంజనేయులు గారికి 5 లక్షలు ఇచ్చారు. నేను గడప గడపే కార్యక్రమంలో 4,000 మందికి భోజనాలు పెట్టాను. నేను 4 రోజులు చూసినోడు నేను, మొత్తం టీం నడిపినోడు నేను. నా గ్రాంట్ పట్టుకెళ్ళి మీరందరూ గూడు పొట్టని అయ్యి, మీరు నూనె రాదా మీరందరూ ఏక గూడు పొట్టని అయ్యి మొత్తం సత్యనారాయణ ఇచ్చారు. మీరు ఇవ్వడం కరెక్ట్ కదా? అది 2-3 నెలలు అతను పని చేయకపోతే రోజుల దగ్గరికి వచ్చేసాక మళ్ళీ నన్నే పని చేయమని అడిగితే ₹1,00,000 ఇమ్మన్నారా మట్టా సత్యనారాయణకి? నిజమా కాదా? నేను చేసినటువంటి కష్టానికి మట్టా సత్యనారాయణ ₹1,00,000 ఇచ్చుకునే పని ఏంటి? మీరందరూ ఇలాంటి వస్తారో బట్టి అక్కడ కొట్టి సత్యనారాయణ గారు రాజకీయం సంకరాకపోతుంది. చూసుకుంటాం మానేసేసి ఆయన వీళ్ళు ఇటువంటి మనుషులని తెలుసుకుంటాం మానేసేసి మళ్ళీ మా మీద ప్రగల్భాలు పలుతున్నారా? మీరు ఏం చేస్తున్నారు? మీరు అక్కడ ఏం రాజకీయం చేస్తున్నారు? మీరు లక్ష కొనుక్కుంటాం ఏంటి? 3 సంవత్సరాల ముందు కొట్టి సత్యనారాయణ గారు 2 సంవత్సరాలు అయ్యాక పార్టీలోకి వస్తే ఖర్చు పెట్టినవాడు నేను. నా సర్పంచ్ ఎలక్షన్ ఖర్చు పెట్టుకున్నవాడు నేను. పార్టీని నడిపేవాడు నేను. ఆ గడప గడప కార్యక్రమంలో 4 రోజులు భోజనాలు పెట్టినవాడు నేను. 4,000 మందికి బిర్యానీ పెట్టి అక్కడ సచివాలయం ఓపెన్ చేసినవాడు నేను. వెళ్ళి నూనెరాజు దగ్గరికి వెళ్ళి నేను కూర్చుని ₹1,00,000 మట్టా సత్యనారాయణకి ఇచ్చే రాజకీయం చేసే దౌర్భాగ్య పెద్ద మనుషులు మీరు. ఇలాంటి పెద్ద మనుషులు ఉన్నాలో ఎందుకు పనికి రాకుండా పోతాడు కొట్టి సత్యనారాయణ గారు? ఆయన ఆలోచించుకోమను. అంతేగాని పిచ్చ మాటలు పిచ్చ బూసులు మాట్లాడకండి. సంపత్ కుమార్ ఏంటి పార్టీ అంతా ఏదో అంటాడో? నువ్వు పెద్ద వస్తాదువా సంపత్ కుమారు? ఏంటయా నువ్వు 30 సంవత్సరాలు రాజకీయం చెప్తే మేము వెళ్తామా? మాకు నచ్చింది మేము వెళ్తున్నాం. మేము నష్టపోయాం. మేము మట్టి తోలు కూడా 15 లక్షలు పోయాను. జీజీఎంప్ గ్రాంట్ మీరు ఎప్పుడైతే ఆలోచన చేశారో దానివల్ల నేను నష్టపోయాను. 15 లక్షలు ఇవాళ డబ్బులు రాలేదు, బిల్లు కూడా అవ్వలేదు నాకు. 30 లక్షలు నష్టపోయిన ఏదో అంటాను నేను. నువ్వెవడో అసలు? మేమంతా చదవడం ఏంటి? నష్టపోయిన వాళ్ళు ఎన్నుకుంటాం. ఇవాళ మన గవర్నమెంట్ బాగోలేదు అనుకున్నారు ప్రజలు, ఇంకో గవర్నమెంట్ కొట్టేశారు. నాన్న పీకావు నువ్వు. ఇవాళ మేము మనుషులు ఎంచుకుంటున్నాం, మేము వడ్డే ప్రోగ్రామ్ గారినే ఎంచుకుంటున్నాం. నువ్వెవరో అంటాకే ఏ సంపత్ కుమారు? మేము తిరగేసట్టు ఏం చేస్తావు నువ్వు? 30 సంవత్సరాల్లో నువ్వు రాజకీయం వలన నేను గౌరవిస్తానికి ఏమనుకుంటున్నావు? ఇక్కడి నుంచి నువ్వు ఏదైనా ఎదవలంటే కానీ చెప్తాను నీకు సంగతి, నువ్వు అర్థం చేసుకో. అలాగే మీకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.